ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేట్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా ఓరి నాయన. ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్ ఆ బూతులు అబ్బా అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు. అసలు ఆ సీన్లు వచ్చినప్పుడల్లా అసలు ఏం సీన్లు ఏమి అబ్బా, సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైలు అబ్బా 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 అబ్బా. నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసినంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది. 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబో వాళ్ళే రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ అయినా అనిపిస్తుంది సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్ అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ గపడపడపడపడపడ గాలుస్తుంటే అబ్బా నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రమే ఈ సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా. అన్న ఇప్పుడే టాక్సిక్ అనే మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యష్ ఎవడన్నా చెప్పింది, యష్ అసలుకి ఏమంటారు ఓ పాన్ ఇండియా హీరో అని. యష్ పాన్ ఇండియా హీరో కాదు, యష్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాసులు చూస్తుంటే మా పిచ్చెక్కిప్పించుండే. అసలుకి ఏమైనా బాడీ ఉందా? నాకు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అయితే మన జంజీ పోరాటాల గురించే తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పుకోవచ్చు మన మొగజాతి ఆణిముత్యం. ఇప్పుడైతే యష్ అన్న. యష్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమో కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతోని. ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానీతోని అధ్వానంగా అడవి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడని చెప్పుకోవచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న. ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు గీతూ మోహన్ దాస్ అంట. నువ్వు గీతూ మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా, నువ్వు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి. ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి. ఎందుకనంటే బ్రెయిన్లో డిలీట్ చేసేసి ఫ్రెష్గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి